మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్న ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ద గోట్ ఆడు జీవితం. మన పృథ్వీరాజ్ కుమారన్ మెయిన్ లీడ్గా వస్తున్నారు. డైరెక్టెడ్ బై బ్లెస్సీ, మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. సో ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లైక్ ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ అట్ ద సేమ్ టైం విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా గ్లోయింగ్గా అనిపించాయి. సో ఓవరాల్గా మూవీ రిలీజ్ అయింది. మరి టాక్ ఏంటి, బాగుందా బాలేదా, ఈ వీకెండ్కి వర్తి ఉంటుందా ఉండదా, ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఓవరాల్గా మూవీ ఎలా అనిపించిందంటే నాకు చాలా బాగుంది. మెయిన్లీ సినిమాటోగ్రఫీ, స్టోరీ, కాన్సెప్ట్, పర్ఫార్మెన్స్ బై పృథ్వీరాజ్ సుకుమారన్ ఆస్కార్ లెవెల్లో ఉంటుంది. ఇది డెఫినెట్లీ ఒక గేమ్ చేంజింగ్ మూవీ మలయాళం ఇండస్ట్రీకి. సో ఈ మూవీ స్టోరీ అండ్ ప్లాట్ వచ్చేసి నజీబ్ అనే అతను తన భార్య పిల్లల కోసం వాళ్ళకి బెటర్ లైఫ్ అందించాలనే కారణంతో వలస కూలీగా సౌదీ అరేబియాకి వెళ్తాడు. సో అక్కడ ల్యాండ్ అయిన తర్వాత కమ్యూనికేషన్ సరిగ్గా లేక సో ఇక్కడి నుంచి ఏం జరిగింది, అక్కడి నుంచి ఎడారిలోకి ఎలా వెళ్ళాడు, ఎడారి నుంచి బయటకు తప్పించుకున్నాడా, లాస్ట్కి వాళ్ళ ఫ్యామిలీని కలిసాడా లేదా, ఇవన్నీ మీరు మూవీలో చూస్తారు. సో మూవీ స్టార్టింగ్ నుండే నజీబ్ లైఫ్ అండ్ తను ఆ ఎడారిలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, తన లైఫ్ ఎలా ఉంది ఇవన్నీ చూపిస్తూ అండ్ దాని తర్వాత ఆ ఎడారి షార్ట్స్ ఓపెన్ చేస్తారు. అక్కడ కొంచెం విఎఫ్ఎక్స్ ఎగ్జాజరేటింగ్గా ఉంది. ఎందుకో కొన్ని షార్ట్స్లో మనకి అంత కరెక్ట్ ఇంప్లాంటేషన్ కనిపించదు. బట్ అదే షాట్లో పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్తో మనకి ఆ థాట్ రానివ్వకుండా మెయింటైన్ చేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం నజీబ్ తన ఫ్యామిలీని మిస్ అవ్వడం, బాధపడడం, లైఫ్ మీద హోప్స్ వదిలేయడం ఇలాంటివన్నీ చూపిస్తారు. అండ్ సెకండ్ హాఫ్లో మళ్ళీ ఫ్యామిలీని కలుసుకోవడానికి హోప్ రావడం, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం అండ్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్, ఎమోషనల్ షార్ట్స్ ఇవన్నీ సెకండ్ హాఫ్లో చూపించారు. అండ్ నజీబ్ అక్కడున్న ఎంప్లాయీస్ చేతిలో చాలా సఫర్ అవుతాడు, మెంటల్గా అండ్ ఫిజికల్గా. అండ్ మెయిన్లీ మనిషికి అవసరమైన బేసిక్ నీడ్స్ వాటర్ కూడా దొరకదు అక్కడ. నాకు మూవీలో పర్సనల్గా బాగా నచ్చినవి ట్రాన్సిషన్ షార్ట్స్. ఎడిటర్ డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ని ప్రజెంట్ సీన్స్తో కనెక్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి లైఫ్ ఎలా చేంజ్ అయింది, టైం అనేది ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, టైం చేంజెస్ ఎవ్రీథింగ్, ఇలాంటి చాలా ఫిలాసఫీస్ని కరెక్ట్గా పోర్ట్రే చేశారు. అండ్ క్లైమాక్స్ కూడా ఓకే అనిపించింది, ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద స్టోరీ మొత్తం నజీబ్ పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ మీదనే రివాల్వ్ అవుతూ ఉంటుంది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆస్కార్ రేంజ్లో ఉంటుంది. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఆ క్యారెక్టర్కి ఎంత అవసరమో దాన్ని కరెక్ట్గా చూపించాడు. ఎక్స్ప్రెషన్స్ ప్రతి సీన్లో, మెయిన్లీ ఎమోషనల్ సీన్స్లో కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్. గోట్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. అండ్ ఇంకో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, మెయిన్లీ జిమ్మీ లీన్ హౌజీ అండ్ కేఆర్ గోపాల్. వీళ్ళు నజీబ్ ఫ్రెండ్స్గా ఇబ్రహీం ఖాదిర్ అండ్ హాకిం పర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళది కూడా డీసెంట్ అనిపించింది. అండ్ అమలా పాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ వైఫ్ నైనా క్యారెక్టర్ చేసింది, ఓకే అనిపించింది. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీని మిస్ కాకండి. మెయిన్లీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ షార్ట్స్ అండ్ నైట్ షార్ట్స్, ఎడార్లో కనిపించే ఆ డిఫరెంట్ షార్ట్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి. ఒక కొత్త వే ఆఫ్ సినిమాని మన ఇండియన్ ఇండస్ట్రీలో ప్రజెంట్ చేశారు. సో లేట్ చేయకుండా మూవీకి టికెట్స్ బుక్ చేసుకొని చూసేయండి ఈ వీకెండ్కి. సో గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్, బై బై.